హాయ్ డియర్ ఆస్పిరెంట్స్. సో మనం ప్రీవియస్ వీడియో క్లాసెస్లో మనం స్ట్రోక్స్ అండ్ కాన్సనెంట్స్ అండ్ జాయింట్ స్ట్రోక్స్ మనం ప్రాక్టీస్ చేసాం. మీరు క్లాసెస్లో పర్ఫెక్ట్గా ప్రాక్టీస్ చేశారు అనుకుంటున్నాను. సో నెక్స్ట్ టుడే వీఆర్ డిస్కసింగ్ అబౌట్ ఓవెల్స్ అండి. సో ఓవెల్స్ ఓవెల్ సౌండ్స్ అంటాం. సో మనకి ఇక్కడ ఏంటంటే షార్ట్ హ్యాండ్లో మనకు ఎసెన్షియల్ చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఓవెల్స్ వచ్చేసి. సో ఈ ఓవెల్స్ కూడా మీరు పర్ఫెక్ట్ ఉన్నారనుకోండి, షార్ట్ హ్యాండ్ చాలా ఈజీగా అనేది మీకు అర్థమైపోతుంది. స్టెప్ బై స్టెప్ మీరు ముందుకు వెళ్తారు. సో మనకు ఈ ఓవెల్స్లో ఫస్ట్ మెయిన్ థింగ్ ఏంటంటే ఈచ్ స్ట్రోక్ having preceding side and following side and preceding side and following side. సో ఈ ప్రిసిడింగ్ సైడ్ ఫాలోయింగ్ సైడ్ అంటే ఏంటంటే, సో మనం పీబీటీడీ రాసాం అనుకోండి, సపోజ్ పీ అనే విధంగా రాసినాం మనం. సో పీకి ప్రిసిడింగ్ సైడ్ ఉంటుంది, ఫాలోయింగ్ సైడ్ ఉంటుంది. ఈ స్ట్రోక్స్ అంటాం, స్ట్రోక్స్ ఆర్ కాన్స్టెంట్స్. మీకు ఈ స్ట్రోక్కి ప్రిసిడింగ్ సైడ్ ఉంటుంది, ఫాలోయింగ్ సైడ్ ఉంటుంది. సో ప్రిసిడింగ్ సైడ్ ఎక్కడ ఉంటుంది, ఏ సైడ్, ఫాలోయింగ్ సైడ్ ఏ సైడ్ చూద్దాం. సో స్ట్రోక్కి లెఫ్ట్ సైడ్, స్ట్రోక్ లెఫ్ట్ సైడ్ పార్ట్ వచ్చేసరికి లెఫ్ట్ సైడ్ ప్రిసిడింగ్ ఉంటుంది. ప్రిసిడింగ్ సైడ్ అండ్ స్ట్రోక్కి రైట్ సైడ్ పార్ట్ వచ్చేసరికి రైట్ సైడ్ ఫాలోయింగ్ సైడ్ ఉంటుంది. ఫాలోయింగ్ సైడ్ స్ట్రోక్కి లెఫ్ట్ సైడ్ ఉన్న పార్ట్ వచ్చేసరికి మనకు ప్రిసిడింగ్ సైడ్. ప్రిసిడింగ్ మీన్స్ ముందు, బిఫోర్. సో ఫాలోయింగ్ సైడ్ వచ్చేసరికి మన స్ట్రోక్ రైట్ సైడ్ ఉంటే ఫాలోయింగ్ సైడ్ తర్వాత. సో మనకు ఈ విధంగా మనం ప్రిసిడింగ్ సైడ్, ఫాలోయింగ్ సైడ్ ఐడెంటిఫై చేస్తాం. సో నెక్స్ట్ మనం ఎగ్జాంపుల్ చూద్దామండి. సపోజ్ ఎగ్జాంపుల్ చూసినట్టయితే మీరు, సో పి అనుకోండి, పి. సో ఈ విధంగా వస్తున్నాం పి కదా. సో స్ట్రోక్ లెఫ్ట్ సైడ్ ఈ సైడ్ కాబట్టి ప్రిసిడింగ్ ముందు, పీకి వచ్చేసరికి ఫాలోయింగ్ సైడ్ రైట్ సైడ్ అంటే. సో టీ, సో 90 డిగ్రీస్లో మనం అప్ టు డౌన్ డైరెక్షన్లో వస్తున్నాం. మనకు స్ట్రోక్కి లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి ప్రిసిడింగ్ సైడ్ ఉంటుంది, రైట్ సైడ్ వచ్చేసరికి ఫాలోయింగ్ సైడ్. సో నెక్స్ట్ చే, స్ట్రోక్కి లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి ప్రిసిడింగ్ సైడ్, రైట్ సైడ్ వచ్చేసరికి మనకు ఫాలోయింగ్ సైడ్ ఉంటుంది. నెక్స్ట్ కర్వ్స్లో చూసినట్టయితే మన కర్వ్స్లో సో ఎఫ్ అంటే ఈ పార్ట్. సో ఎఫ్కి లెఫ్ట్ సైడ్ ప్రిసిడింగ్ సైడ్ ఉంటుంది, స్ట్రోక్ రైట్ సైడ్ ఫాలోయింగ్ సైడ్. నెక్స్ట్ ఇత్ లెఫ్ట్ సైడ్ ప్రిసిడింగ్ సైడ్, రైట్ సైడ్ వచ్చేసరికి మనకు ఫాలోయింగ్ సైడ్ ఉంటుంది. సో నెక్స్ట్ ఎస్కి ప్రిసిడింగ్ సైడ్ ముందు, ఫాలోయింగ్ సైడ్ తర్వాత. ఓకే. సో నెక్స్ట్ ఆర్జెంటల్ స్ట్రోక్స్ చూసినట్టయితే మన కే. సో కే ఈ విధంగా రాస్తాం. సో ఇక్కడ నుంచి ఈ సైడ్ డైరెక్షన్లో వెళ్తుంది కాబట్టి కే పైన వచ్చేసరికి మన స్ట్రోక్ పైన ప్రిసిడింగ్ సైడ్ ఉంటుంది, బిలో ది స్ట్రోక్ వచ్చేసరికి మనకు ఫాలోయింగ్ ఉంటుందండి. సో నెక్స్ట్ ఆర్జెంటల్ స్ట్రోక్స్ ఎం ఆల్సో ఆర్జెంటల్ స్ట్రోక్స్. సో ఈ విధంగా రాస్తున్నాం కాబట్టి స్ట్రోక్ పైన వచ్చేసరికి ప్రిసిడింగ్ సైడ్ ఉంటుంది, బిలో ది స్ట్రోక్ ఫాలోయింగ్ ఉంటుంది. సో నెక్స్ట్ ఎన్ ఆల్సో ప్రిసిడింగ్ సైడ్ అండ్ ఫాలోయింగ్ సైడ్. మనకు స్ట్రోక్స్ మొత్తం కూడా ప్రతి స్ట్రోక్ కూడా స్ట్రోక్ లెఫ్ట్ సైడ్ ఉంటే ప్రిసిడింగ్, రైట్ సైడ్ ఉంటే ఫాలోయింగ్ సైడ్. ఇది పర్ఫెక్ట్గా మీరు గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్ మనకి ఓవెల్ సౌండ్స్లో. సో హెచ్, సపోజ్ హెచ్ చూసినట్టయితే మనకి హెచ్ డౌన్ ప్రిసిడింగ్ సైడ్, ఫాలోయింగ్ సైడ్. వే ప్రిసిడింగ్ సైడ్, ఫాలోయింగ్ సైడ్. సో ఈ విధంగా మీకు ఇచ్చే ఈ రెఫరెన్స్ తోటి మీరు ప్రతి ఒక్క స్ట్రోక్స్ కూడా రాసి, పీబీటీడీలో అన్ని రాసి మీరు స్ట్రోక్కి ప్రిసిడింగ్ సైడ్, ఫాలోయింగ్ సైడ్ ఐడెంటిఫై చేయండి. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి మనకు స్ట్రోక్స్లో నెక్స్ట్ టాపిక్ మనకు
each stroke having each stroke having first place and second place and third places for both sides అండి, both sides. మనం ప్రతి ఒక్క స్ట్రోక్కి కూడా మనం ఫస్ట్ ప్లేస్, సెకండ్ ప్లేస్, థర్డ్ ప్లేస్ ఉంటుంది అంటున్నాం. సో బోత్ సైడ్స్ మీన్స్ ప్రిసీడింగ్ సైడ్ అండ్ ఫాలోయింగ్ సైడ్. బోత్ సైడ్స్ ప్రిసీడింగ్ సైడ్, ఫాలోయింగ్ సైడ్. మనం ఇంతకుముందు పాయింట్లోనే అది నేర్చుకున్నాం. సో ఈ స్ట్రోక్ హ్యావింగ్ ప్రిసీడింగ్ సైడ్, ఫాలోయింగ్ సైడ్. Here we are discussing about each stroke having first place, second place, third place for both sides, preceding side and following side. సో ఈ ఫస్ట్ ప్లేస్, సెకండ్ ప్లేస్, థర్డ్ ప్లేస్ ప్రతి ఒక్క స్ట్రోక్కి ఉంటుంది అంటున్నాం కాబట్టి, సో ఏ విధంగా ఎక్కడ ఫస్ట్ ప్లేస్ వస్తుంది స్ట్రోక్కి, ఎండ్ పాయింట్ ఎక్కడ, మిడిల్ పాయింట్ ఎక్కడ చూద్దాం. సో స్ట్రోక్ ఇనిషియల్ పాయింట్ వచ్చేసరికి, ఇనిషియల్ పాయింట్ మీన్స్ ఫస్ట్ ప్లేస్ అంటే ఎక్కడైతే స్టార్ట్ అవుతుందో అక్కడ. స్ట్రోక్ ఇనిషియల్ పాయింట్ ఈస్ ఫస్ట్ ప్లేస్. ఇనిషియల్ పాయింట్ అంటే ఎక్కడ స్టార్ట్ చేస్తున్నాం మన స్ట్రోక్ని, ఆ విధంగా అది ఫస్ట్ ప్లేస్ అంటాం. సో స్ట్రోక్ మిడిల్ పాయింట్, ఒక స్ట్రోక్కి మిడిల్ పాయింట్ వచ్చేసి మనకు సెకండ్ ప్లేస్ ఉంటుంది. స్ట్రోక్ ఎండ్ పాయింట్, లాస్ట్ పాయింట్. సో ఎక్కడైతే ఎండ్ అవుతుందో స్ట్రోక్, మనం ఎక్కడైతే ఎండ్ చేస్తున్నామో అక్కడ మనకు వచ్చేసరికి థర్డ్ ప్లేస్ ఉంటుందండి. సో ఈ ప్లేసెస్ మన ప్రెసిడింగ్లో సేమ్ ఉంటుంది, ఫాలోయింగ్ సైడ్లో కూడా సేమ్ ఉంటుంది. ఫస్ట్ మీరు అర్థం చేసుకోండి. సో స్ట్రోక్ ఇనిషియల్ పాయింట్ వచ్చేసరికి మనకు ఫస్ట్ ప్లేస్, స్ట్రోక్ మిడిల్ పాయింట్ వచ్చేసరికి సెకండ్ ప్లేస్, స్ట్రోక్ ఎండ్ పాయింట్ వచ్చేసరికి మన థర్డ్ ప్లేస్. సో మీకు ఎగ్జాంపుల్స్ కూడా ఇస్తాను, క్లియర్గా అర్థమవుతుంది. సో లెట్స్ సీ ఎగ్జాంపుల్స్. సో మనం స్ట్రోక్కి ఫస్ట్ ప్లేస్, సెకండ్ ప్లేస్, థర్డ్ ప్లేస్ ఉంటుంది అంటున్నాం కాబట్టి ఎగ్జాంపుల్ చూద్దాం. సో సపోజ్ లెట్స్ సీ పి. సో పి ఈ విధంగా రాస్తున్నాం. ఎక్కడ స్టార్ట్ అవుతుందండి, ఇక్కడ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఫస్ట్ ప్లేస్, మిడిల్ పాయింట్ సెకండ్ ప్లేస్, ఎండ్ పాయింట్ థర్డ్ ప్లేస్. సో స్ట్రోక్కి, పి అనే స్ట్రోక్కి ఇక్కడ సైడ్ ప్రిసీడింగ్ సైడ్, ఇది ఫాలోయింగ్ సైడ్. సో ఫాలోయింగ్ సైడ్ ఫస్ట్ ప్లేస్ అయినప్పుడు ప్రిసీడింగ్ సైడ్ ఆల్సో ఫస్ట్ ప్లేసే ఉంటుంది. ఫాలోయింగ్ సైడ్ సెకండ్ ప్లేస్ అయితే ప్రిసీడింగ్ ఆల్సో సెకండ్ ప్లేస్. ఫాలోయింగ్ సైడ్ థర్డ్ ప్లేస్ ఉంటే ప్రిసీడింగ్ ఆల్సో థర్డ్ ప్లేస్. మన ప్లేస్ ఏం చేంజ్ కావు, ప్రిసీడింగ్ సైడ్, ఫాలోయింగ్ సైడ్. మన స్ట్రోక్ ఎక్కడైతే స్టార్ట్ అవుతుందో అక్కడ ఫస్ట్ ప్లేస్, ఎండ్ పాయింట్ ఇస్ థర్డ్ ప్లేస్, మిడిల్ వన్ ఈజ్ సెకండ్ ప్లేస్. ఇది గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ టీ అనే స్ట్రోక్ ఈ విధంగా స్టార్ట్ అవుతుంది కాబట్టి ఫస్ట్ ప్లేస్, సెకండ్ ప్లేస్, థర్డ్ ప్లేస్. ఫస్ట్ సెకండ్, థర్డ్. క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. సో నెక్స్ట్ చే అనే స్ట్రోక్ మనకు పై నుంచి కిందికి వస్తుంది కాబట్టి, సో ఇక్కడ ఫస్ట్ ప్లేస్, సెకండ్ ప్లేస్, థర్డ్ ప్లేస్. ఫస్ట్, సెకండ్, థర్డ్. ప్రిసీడింగ్ సైడ్ ఆల్సో ఫస్ట్, సెకండ్, థర్డ్. అదే ఆర్ అప్ అన్నాం అనుకోండి, ఆర్ అప్. సో సార్ ఇది ఆర్ అప్ అనుకోండి. ఆర్ అప్ అంటే మనకు డౌన్ టు అప్ రాస్తున్నాం కాబట్టి, సో ఇక్కడ ఫస్ట్ ప్లేస్ అవుతుంది, మిడిల్ సెకండ్ ప్లేస్, ఎండ్ పాయింట్ వచ్చేసరికి మన థర్డ్ ప్లేస్. ఫస్ట్, సెకండ్, థర్డ్. సో ఒకటే గుర్తుపెట్టుకోండి, మన స్ట్రోక్ ఎక్కడైతే స్టార్ట్ చేస్తున్నామో అక్కడ ఫస్ట్ ప్లేస్, ఎండ్ పాయింట్ ఇస్ థర్డ్ ప్లేస్, మిడిల్ వన్ ఇస్ సెకండ్ ప్లేస్. సో నెక్స్ట్ ఎం వచ్చేసరికి ఫస్ట్ ప్లేస్, సెకండ్ ప్లేస్, థర్డ్ ప్లేస్. సో పైన ఎంకి వచ్చేసరికి ప్రిసీడింగ్ సైడ్ పైన ఉంటుంది, బిలో స్ట్రోక్ ఫాలోయింగ్ సైడ్ ఉంటుంది. సో ఫస్ట్ ప్లేస్, సెకండ్, థర్డ్. నెక్స్ట్ ఫస్ట్ ప్లేస్, సెకండ్ ప్లేస్, థర్డ్ ప్లేస్. సో ఎనీ స్ట్రోక్ అండి. సో ఈ విధంగానే మీరు ప్రాక్టీస్ చేయండి. ఉన్న స్ట్రోక్స్ అన్ని కూడా రాసి మీరు ఫస్ట్ ప్లేస్, సెకండ్ ప్లేస్, థర్డ్ ప్లేస్ అని ఈ విధంగా మీకు రిఫరెన్స్ తీసుకొని ప్రాక్టీస్ చేయండి. సో ఇది మనకు ఒక స్ట్రోక్కి ఫస్ట్ ప్లేస్, సెకండ్ ప్లేస్, థర్డ్ ప్లేస్ అనేది పర్ఫెక్ట్గా మీరు ప్రాక్టీస్ చేయండి. సో నెక్స్ట్ వచ్చేసరికి మన ఓవెల్ సౌండ్స్ అండి. నెక్స్ట్ ఓవెల్ సౌండ్స్. సో ఓవెల్ సౌండ్స్లో మనం ప్రిసీడింగ్ సైడ్, ఫాలోయింగ్ సైడ్ నేర్చుకున్నాం ప్రతి స్ట్రోక్కి. ఈ స్ట్రోక్ హ్యావింగ్ ఫస్ట్ ప్లేస్, సెకండ్ ప్లేస్, థర్డ్ ప్లేస్. ఎక్కడైతే స్టార్ట్ అవుతుందో అక్కడ ఫస్ట్ ప్లేస్, మిడిల్ వన్ ఇస్ సెకండ్ ప్లేస్, ఎండ్ పాయింట్ ఇస్ థర్డ్ ప్లేస్ అని నేర్చుకున్నాం. సో ఇప్పుడు ఓవెల్ సౌండ్స్లోకి మనం డిస్కస్ చేద్దాం. సో మన ఓవెల్ సౌండ్స్లో
ఓవెల్ సౌండ్స్లో మనకు 2 టైప్స్ ఆఫ్ ఓవెల్స్ ఉంటాయండి. ఓవెల్ సౌండ్స్లో డాట్ ఓవెల్స్ ఉంటుంది, మనకు డాష్ ఓవెల్స్ ఉంటాయండి. ఈ డాట్ ఓవెల్స్లో కూడా మనకు లైట్ డాట్, థిక్ డాట్, లైట్ డాష్, థిక్ డాష్, సో ఈ విధంగా ఉంటుంది. ఆల్రెడీ మనం ప్రీవియస్గా మన బిగినింగ్లో నేర్చుకున్నాం. ఫస్ట్ వీడియోలో మనం ఎంటైర్ షార్ట్ అండ్ ఆల్సో డిపెండ్ ఆన్ మొత్తం మనకు లైట్ స్ట్రోక్స్, థిక్ స్ట్రోక్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఈ ఓవెల్ సౌండ్స్లో మన సింబల్స్లో కూడా డాట్ ఓవెల్స్ మన లైట్ డాట్, థిక్ డాట్ ఉంటుంది. డాష్ ఓవెల్ కూడా లైట్ డాష్, థిక్ డాష్ ఉంటుంది. సో ఈ లైట్ డాట్ ఏ సౌండ్స్ రిప్రజెంట్ చేస్తుంది, థిక్ డాట్ ఏ సౌండ్స్ రిప్రజెంట్ చేస్తుంది, ఆ పొజిషన్ ఆఫ్ రైటింగ్ ఏంటి విధంగా రాయాలి అని మనం డిస్కస్ చేద్దాం. మొత్తం డాష్ ఓవెల్స్ ఆల్సో. సో నెక్స్ట్ థిక్ డాట్ ఓవెల్స్. ఫస్ట్ డాట్ ఓవెల్స్ చెక్ చేద్దామండి. థిక్ డాట్ ఓవెల్స్. సో థిక్ డాట్ ఓవెల్స్ మనం ఏమంటున్నామంటే లాంగ్ ఓవెల్ సౌండ్స్ అంటామండి. థిక్ డాట్ ఓవెల్స్ని లాంగ్ ఓవెల్ సౌండ్స్ అంటాం. లాంగ్ ఓవెల్ సౌండ్స్ ఏంటంటే దీర్ఘం చేసి ప్రొనౌన్స్ చేస్తాం, అంటే స్ట్రెస్ చేసి పలకడం అన్నట్టు. సో ఈ సౌండ్స్ ఏ విధంగా వస్తాయంటే స్ట్రెస్ చేసి పలుకుతాం. సో థిక్ డాట్ ఓవెల్స్ని మనం లాంగ్ ఓవెల్ సౌండ్స్ అంటాం. సో ఇప్పుడు థిక్ డాట్ ఓవెల్స్ మన స్ట్రోకింగ్ ఫస్ట్ ప్లేస్లో అది ప్రెసిడింగ్ కానీ ఫాలోయింగ్ అని పెడితే ఏ విధంగా వస్తుంది చెక్ చేద్దాం. సో స్ట్రోక్కి ఫస్ట్ ప్లేస్లో థిక్ డాట్ కూడా ఇండికేట్ చేసినట్లయితే ఫస్ట్ ప్లేస్ థిక్ డాట్, ఒక స్ట్రోక్కి ఫస్ట్ ప్లేస్లో కూడా థిక్ డాట్ కూడా ఇండికేట్ చేసినట్లయితే ఆ సౌండ్ ఏం సౌండ్ రిప్రజెంట్ చేస్తుంది అంటే ఏహెచ్ అండి. ఆ అనే సౌండ్ రిప్రజెంట్ చేస్తుంది. ఆ తెలుగులో అయితే ఆ అనే సౌండ్ రిప్రజెంట్ చేస్తుంది, ఇంగ్లీష్లో అయితే ఏహెచ్ అని మనం రిప్రజెంట్ చేస్తాం. సో ఇప్పటివరకు మన స్ట్రోక్స్ అని కూడా మన పొజిషన్ ఆఫ్ రైటింగ్ ఏ విధంగా రాసినాం, ప్రతిదీ కూడా ఆన్ ది లైన్ రాసినాం అండి. లైన్ టచ్ చేసి రాసినాం. పిటి లేకుంటే సింగిల్గా రాసినాం, టీ, కే, ఎం, ఏ విధంగా మనం స్ట్రోక్కి లైన్ టచ్ చేసి రాయడం జరిగింది. సో ఇక్కడ మన పొజిషన్ ఆఫ్ రైటింగ్ చేంజ్ అవుతుంది, ఎందుకంటే మనకు ఓవెల్ సౌండ్స్ వచ్చినాయి కాబట్టి బేస్డ్ ఆన్ సౌండ్స్ బట్టి మన పొజిషన్ ఆఫ్ రైటింగ్ రాయడం జరుగుతుంది. సో ఫస్ట్ ప్లేస్లో థిక్ డాట్ ఇండికేట్ చేస్తే ఆ అనే సౌండ్ రిప్రజెంట్ చేస్తుంది. పొజిషన్ ఆఫ్ రైటింగ్ ఏంటి, అబౌవ్ ది లైన్. సో పొజిషన్ ఆఫ్ రైటింగ్ above the line. సో above the line means లైన్ టచ్ చేయకుండా రాయాలండి. సో above the line. సో ఎగ్జాంపుల్ చూద్దాం. సో ఆ అనే సౌండ్ వచ్చినప్పుడు ఏ విధంగా రాస్తాం, వర్డ్స్ ఏ విధంగా ఫామ్ అయితే అని చూద్దాం. సో నెక్స్ట్ సో ఎగ్జాంపుల్ చూద్దాం. సో ఫస్ట్ ప్లేస్ థిక్ డాట్ ఆ అనే సౌండ్ రిప్రజెంట్ చేస్తుంది. పొజిషన్ రైటింగ్ ఏంటి, అబౌవ్ ది లైన్. సో పా అని అనుకోండి, పా. సో పి తర్వాత ఆ అనే సౌండ్ వస్తుంది. సో అప్పుడు ఏం కావాలి, స్ట్రోక్ ఏముందంటే పి. సో పి అబౌవ్ ది లైన్. ఫస్ట్ ప్లేస్ ఆ అనే సౌండ్ ఫాలో అయింది కాబట్టి పి లైన్ టచ్ చేయకుండా అబౌవ్ ది లైన్ రాయాలి. సో పి అనే స్ట్రోక్ రాసిన తర్వాత మనకు ఆ సౌండ్ పికి తర్వాత వచ్చిందండి. దట్స్ మీన్ ఫాలోయింగ్ సైడ్. సో ఫాలోయింగ్ సైడ్ ఫస్ట్ ప్లేస్లో థిక్ డాట్ ఇండికేట్ చేస్తే ఆ అనే సౌండ్ని రిప్రజెంట్ చేస్తుంది. సో ఈ విధంగా ఫస్ట్ ప్లేస్లో థిక్ డాట్ని ఇండికేట్ చేస్తుంది. నెక్స్ట్ పామ్. సో పిఎం. సో పీకి ఆ అనే సౌండ్ని రిప్రజెంట్ చేస్తే ఫస్ట్ ప్లేస్లో అబౌవ్ ది లైన్ రాస్తే పా ప్లేస్ చేయాలి, పామ్. సో నెక్స్ట్ షా. షా వచ్చేసరికి మనకి ఇష్యూ స్ట్రోక్ ఉంది. సో ఇష్యూకు ప్రిసీడింగ్ సైడ్ ఇటు వస్తుందండి, ఫాలోయింగ్ సైడ్ ఇటు వస్తుంది. ఇష్యూకి షాలో ఇష్యూ తర్వాత ఆనే సౌండ్ వచ్చింది కాబట్టి ఫాలోయింగ్ సైడ్ ఫస్ట్ ప్లేస్లో థిక్ డాట్ ఇండికేట్ చేస్తే మనకు రిప్రజెంటెడ్ షా. సో ఆ విధంగా సౌండ్ని రిప్రజెంట్ చేస్తుంది. నెక్స్ట్ బామ్. సో బిఎం, బికి ఆ సౌండ్. సో బామ్. సో ఆ అనే సౌండ్ మనం దీర్ఘం చేసి ఇక్కడ పలికితే ఫస్ట్ ప్లేస్లో మన థిక్ డాట్ ఇండికేట్ చేసి అబౌవ్ ది లైన్ రాయాలండి. సో సౌండ్స్ పెట్టే రాస్తాం మనం. ఇక్కడ ఏ లెటర్ ఉంది, ఏ స్పెల్లింగ్ ఉంది మనకు సంబంధం లేదు. విత్ స్పీకర్ ఎవరైతే ఆ సౌండ్ బట్టి మనకి ఏం పడుతుందో ఆ సౌండ్స్ బేస్డ్ ఆన్ సౌండ్స్ బట్టి మనం ఈ విధంగా సింబల్స్ అనేవి రాస్తామండి. సో పా, పామ్, షా, బామ్. సో బి థిక్ స్టార్ మార్క్ రిప్రజెంటెడ్ బి స్ట్రోక్ అండి, థిక్ స్ట్రోక్స్ రిప్రజెంట్ చేస్తుంది. ఈ విధంగా మనకు బి వస్తుంది. సో ఇది వచ్చేసరికి మనకు పామ్ రెడ్ స్ట్రోక్స్. నెక్స్ట్ సెకండ్ ప్లేస్ ఇక్కడ మన థిక్ డాట్ ఇండికేట్ చేస్తే ఏ విధంగా పొజిషన్ రైటింగ్ రాయాలి, ఎగ్జాంపుల్స్ కూడా మనం చూద్దాం. నెక్స్ట్ సెకండ్ ప్లేస్.
స్ట్రోక్కి సెకండ్ ప్లేస్ థిక్ డాట్ గిట్ ఇండికేట్ చేస్తే, సెకండ్ ప్లేస్లో థిక్ డాట్ గిట్ ఇండికేట్ చేస్తే, సెకండ్ ప్లేస్ థిక్ డాట్ గిట్ ఇండికేట్ చేస్తే మనకు ఏ అనే సౌండ్ రిప్రజెంట్ చేస్తుందండి. ఇంగ్లీష్లో అయితే ఏ. సెకండ్ ప్లేస్ థిక్ డాట్ రిప్రజెంటెడ్ ఏ అనే సౌండ్ రిప్రజెంట్ చేస్తుంది. పొజిషన్ ఆఫ్ రైటింగ్ ఆన్ ది లైన్ అండి. పొజిషన్ ఆఫ్ రైటింగ్ ఏంటి? ఆన్ ది లైన్. సో లైన్ టచ్ చేసి రాయాలి, ఆన్ ది లైన్. సో ఎగ్జాంపుల్ చూద్దాం. సెకండ్ ప్లేస్ థిక్ డాట్ రిప్రజెంటెడ్ ఏ అనే సౌండ్ రిప్రజెంట్ చేస్తుంది. మన పొజిషన్ ఆఫ్ రైటింగ్ వచ్చేసరికి ఆన్ ది లైన్. సో ఎగ్జాంపుల్ చూద్దాం. సో ఇప్పుడు డే అని అనుకోండి, DAY డే. సో డి అనే స్ట్రోక్ ఉంది కాబట్టి డి స్ట్రోక్ని లైన్ మీద టచ్ చేసి, డి తర్వాత ఏ వచ్చింది కాబట్టి డికి ఇది ప్రిసీడింగ్ సైడ్, ఈ సైడ్ ఉన్న పార్ట్ వచ్చేసరికి ఫాలోయింగ్ సైడ్ సెకండ్ ప్లేస్ కాబట్టి సెకండ్ ప్లేస్లో థిక్ డాట్ ఇండికేట్ చేస్తే ఏ అనే సౌండ్ రిప్రజెంట్ చేస్తుంది. D ప్లస్ ఏ డే. సో నెక్స్ట్ పే. సో పి అనే స్ట్రోక్ రాసి ఏ సౌండ్ మళ్ళీ ఫాలోయింగ్ వచ్చింది కాబట్టి ఫాలోయింగ్ సైడ్ రిప్రజెంట్ చేస్తే పే. సో ఇందులో PAY ఉందా లేకుంటే PA ఏదైనా స్ట్రోక్ లెటర్స్ ఉండని మన సౌండ్స్ బేస్డ్ ఆన్ సౌండ్స్ బట్టి మనం షార్ట్ హ్యాండ్లో రాయడం జరుగుతుంది. ఇంగ్లీష్లో రాసేటప్పుడు మాత్రం యాజ్ పర్ స్పెల్లింగ్ మీరు పర్ఫెక్ట్గా రాయండి. సో ఈ విధంగా పే. సో నెక్స్ట్ డే పే. సో పేడ్. సో PD పీకి ఏ సౌండ్. సో పేడ్ ఆ విధంగా రాయాలి. P followed by A sound. That's why writing position of writing on the line. So next to D stroke. D is a thick stroke. Paid. So ఇక్కడ ఇంగ్లీష్లో కూడా రాస్తున్నాను మీకు paid. సో ఈ విధంగా ఎగ్జాంపుల్స్ అనేవి రాయొచ్చు. ఏదైనా సౌండ్ వచ్చింది అంటే సెకండ్ ప్లేస్లో థిక్ డాట్ ఇండికేట్ చేయాలి. పొజిషన్ ఆఫ్ రైటింగ్ ఆన్ ది లైన్ అండి. సో ఈ విధంగా మీరు ఎగ్జాంపుల్స్ని మీరు ఇంకా ఎక్కువ కూడా ప్రాక్టీస్ చేయొచ్చు. మీకు మన బుక్స్లో కూడా ఉంటాయి మీరు. సో నెక్స్ట్ థర్డ్ ప్లేస్ స్ట్రోక్కి థర్డ్ ప్లేస్ థిక్ డాట్ ఇండికేట్ చేస్తే, థర్డ్ ప్లేస్లో మనం థిక్ డాట్ ఇండికేట్ చేస్తే థర్డ్ ప్లేస్ థిక్ డాట్ అని, థర్డ్ ప్లేస్ థిక్ డాట్ ఇండికేట్ చేస్తే ఈ అనే సౌండ్ రిప్రజెంట్ చేస్తుంది. ఈ అనే సౌండ్ రిప్రజెంట్ చేస్తుంది. పొజిషన్ ఆఫ్ రైటింగ్ త్రూ ది లైన్ అండి. పొజిషన్ ఆఫ్ రైటింగ్ ఏంటండి? త్రూ ది లైన్. సో త్రూ ది లైన్ మీన్స్ ఒక స్ట్రోకు మనకు ఇట్లా లైన్ గుండా తీసుకురావాలండి. సో ఈ విధంగా రాస్తే మనకు లైన్ గుండా వస్తే త్రూ ది లైన్ ఉంటుంది. అంటే స్ట్రోక్కి 50% అబోవ్ ది స్ట్రోక్, 50% బిలో ది స్ట్రోక్. లైన్ ఉండాలి, బిలో ది లైన్ అబోవ్ ది లైన్ పర్ఫెక్ట్ 50% ఉండాలి. సో ఈ విధంగా మనం స్ట్రోక్ థర్డ్ ప్లేస్ ఓవర్లో మనం ఇండికేట్ చేస్తే రిప్రజెంట్ పొజిషన్ రైటింగ్ ఏంటి? త్రూ ది లైన్. ఈ అనే సౌండ్ రిప్రజెంట్ చేస్తుంది. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. సో ఈ అనే సౌండ్ కదా. సో నెక్స్ట్ టీ అని అనుకోండి, టీ ఫాలోడ్ ఈ సౌండ్. సో టీని త్రూ ది లైన్ రాసేసినాం. సో ఫస్ట్ ప్లేస్, సెకండ్ ప్లేస్, థర్డ్ ప్లేస్ ఎండ్ పాయింట్ వచ్చేస్తుంది. సో ఇక్కడ ప్రిసీడింగ్ సైడ్ అవుతుంది, ఫాలోయింగ్ సైడ్ అవుతుంది. టీ తర్వాత ఈ సౌండ్ వచ్చింది కాబట్టి ఫాలోయింగ్ సైడ్లో థర్డ్ ప్లేస్ థిక్ డాట్ ఇండికేట్ చేస్తే మనకు ఈని సౌండ్ రిప్రజెంట్ చేస్తుంది. T ప్లస్ ఈ. సో టీ ఈ విధంగా రిప్రజెంట్ చేస్తుంది. సో నెక్స్ట్ ఈట్. టీ సేమ్ టీ త్రూ ది లైన్ రాసినాం. ఈ అనే సౌండ్ టీకి ముందు వచ్చింది కాబట్టి ప్రిసీడింగ్ సైడ్లో థర్డ్ ప్లేస్లో కూడా మనం థిక్ డాట్ ఇండికేట్ చేస్తే ఈ ప్లస్ టీ ఈట్ అవుతుందండి. నెక్స్ట్ షీ ఇష్ స్ట్రోక్ ఫాలోడ్ బై ఈ సౌండ్. సో ఇష్ ప్లస్ ఈ షీ. సో ఈ విధంగా రాస్తున్నాం. సో నెక్స్ట్ రీ అఫడా ప్లస్ ఈ రీ. సో ఈ విధంగా. సో మనకు సౌండ్ ఇంపార్టెంట్, బేస్డ్ ఆన్ సౌండ్స్ బట్టి రాస్తున్నాం. సో టీ, ఈట్, షీ, రీ. సో ఈ విధంగా పొజిషన్ ఆఫ్ రైటింగ్ ఏంటి? త్రూ ది లైన్ రాయాలండి. సో ఇది మనకు థిక్ డాట్ వర్డ్స్లో ఫస్ట్ ప్లేస్ వచ్చేసరికి ఆ అనే సౌండ్ రిప్రజెంట్ చేస్తుంది. సెకండ్ ప్లేస్ ఏ అనే సౌండ్ రిప్రజెంట్ చేస్తుంది. థర్డ్ ప్లేస్ ఈ అనే సౌండ్ రిప్రజెంట్ చేస్తుంది. సో ఫస్ట్ ప్లేస్ థిక్ డాట్ ఓవర్ వచ్చినప్పుడు మన పొజిషన్ రైటింగ్ ఏ పోజ్ లైన్ రాయాలి. సెకండ్ ప్లేస్ వచ్చినప్పుడు ఆన్ ది లైన్. థర్డ్ ప్లేస్ వచ్చేసరికి మనకు త్రూ ది లైన్ రాయాలండి. సో నెక్స్ట్ లైట్ డాట్ వర్డ్స్. సో మీరు ఇది మొత్తం కాపీ రైటింగ్ చేసుకోవాలంటే మీరు వీడియోని పాజ్ చేసి ఇవంతా పర్ఫెక్ట్గా రాసుకోండి.
మీ దగ్గర స్టెనో బుక్ పిట్మ్యాన్ బుక్ ఉంటే మీకు సో ఈజీ ఒకసారి ఉంటే మీరు ఆ బుక్ నుంచి ఫాలో అయితే సరిపోతుంది. ఎక్సర్సైజ్ మనకి ఇక్కడ ఓవర్స్ వచ్చేసరికి మనకి ఎక్సర్సైజ్ 4 and 5 సారీ 5 and 6 ఎక్సర్సైజ్ 5 and 6 ఇన్ పిట్మ్యాన్ చాప్టర్లో మనకు 5 and 6 ఉంటుందండి. ఎక్సర్సైజ్ 5 and 6. సో నెక్స్ట్ లైట్ డార్క్ వోవెల్స్. నెక్స్ట్ లైట్ డార్క్ వోవెల్స్. సో లైట్ డార్క్ వోవెల్స్ సేమ్ మన స్ట్రోక్కి మన ఫస్ట్ ప్లేస్ ఇండికేట్ చేస్తే ఏ సౌండ్ వస్తుంది, పొజిషన్ ఆఫ్ రైటింగ్ ఏంటి, సెకండ్ ప్లేస్ వస్తే ఏ సౌండ్ రిప్రజెంట్ చేస్తుంది, పొజిషన్ ఆఫ్ రైటింగ్ ఏంటి, థర్డ్ ప్లేస్లో కూడా మనం లైట్ డాట్ ఇండికేట్ చేసి ఏం సౌండ్ రిప్రజెంట్ చేస్తుంది, పొజిషన్ ఆఫ్ రైటింగ్ అనేది డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ ప్లేస్ స్ట్రోక్కి ఫస్ట్ ప్లేస్, సో స్ట్రోక్కి ఫస్ట్ ప్లేస్ లైట్ డాట్. ఒక స్ట్రోక్కి ఫస్ట్ ప్లేస్లో లైట్ డాట్కి ఇండికేట్ చేస్తే మనకు ఆ అనే సౌండ్ రిప్రజెంట్ చేస్తుంది. ఆ అక్కడ థిక్ డాట్ అయితే ఆ, సో లాంగ్ వోవెల్స్ ఉంది, ఇక్కడ లైట్గా పలుకుతుంది. సో ఆ. పొజిషన్ ఆఫ్ రైటింగ్ వచ్చేసరికి ఎబోవ్ ది లైన్ అండి. పొజిషన్ ఆఫ్ రైటింగ్ ఎబోవ్ ది లైన్. సో ఎగ్జాంపుల్ చూద్దాం. సో ప్యాక్, పికే, ఇందులో ఏముందండి పికే. సో పీకి ఆ అనే సౌండ్ లైట్గా పలుకుతుంది. ప్యాక్, పిఏసికే ప్యాక్. క్యాచ్, కే చే క్యాచ్. సో లైట్గా ఆపలుతుంది కాబట్టి క్యాచ్. అక్కడైతే పామ్, బామ్, థిక్ డాట్ వర్డ్స్ రిప్రజెంటెడ్, లాంగ్ వర్డ్స్ రిప్రజెంట్ చేస్తుంది. మనకి లైట్ డాట్ వర్డ్ లైట్గా పలుకుతుంది. సో క్యాచ్, ప్యాక్, ట్యాప్ ఆ విధంగా. సో టిపి ట్యాప్ ఫస్ట్ ప్లేస్ కాబట్టి ఎబోవ్ ది లైన్. సో ఇక్కడ మనకు మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, సో ఇప్పుడు ఎబోవ్ ది లైన్ అంటున్నప్పుడు ఎబోవ్ ది లైన్ రాయాలి స్ట్రోక్. ఆ ఓవెల్ సౌండ్ ఏదైతే స్ట్రోక్ వస్తుందో ఫస్ట్ ఓవెల్ సౌండ్ పొజిషన్ ఆఫ్ రైటింగ్ ఫస్ట్ వచ్చే స్ట్రోక్ని బట్టి మనం పొజిషన్ ఆఫ్ రైటింగ్ రాయాలి. సో ఇప్పుడు క్యాచ్ ఉందనుకోండి, కే చే ఈ విధంగా రాసుకోవచ్చు, లైన్ టచ్ చేయొచ్చు. బట్ ఇక్కడ ఏంటి పొజిషన్ ఆఫ్ రైటింగ్ కే ఎబోవ్ ది లైన్ ఉండాలి, బట్ ఈ విధంగా రాయాలి. సో పొజిషన్ ఆఫ్ రైటింగ్ చూసుకోవాలి. సో చాలా ఇంపార్టెంట్ అది. సో ఈ విధంగా మనం ఫస్ట్ ప్లేస్ లైట్ డాట్ ఇండికేటెడ్ ఆన్ సౌండ్ రిప్రజెంట్ చేస్తుంది. సో నెక్స్ట్ సెకండ్ ప్లేస్ లైట్ డాట్ వోవెల్స్. సో స్ట్రోక్కి సెకండ్ ప్లేస్ లైట్ డాట్ వోవెల్ ఇండికేట్ చేస్తే లైట్ డాట్ వోవెల్ లైట్ డాట్ ఇండికేట్ చేస్తే రిప్రజెంటెడ్ ఏ. థిక్ డాట్ అయితే వచ్చేసరికి మనకి ఏ అనే సౌండ్ రిప్రజెంట్ చేస్తుంది. లైట్ డాట్ ఏ. పొజిషన్ ఆఫ్ రైటింగ్ ఏంటి ఆన్ ది లైన్. సో ఆన్ ది లైన్. ఎగ్జాంపుల్ వచ్చేసరికి మనకు చెక్, చే కే ఆన్ ది లైన్. సో చే ఆన్ ది లైన్ తీసుకొచ్చిన కే రాస్తాం. చెక్. రెడ్, సో ఆర్ డి, ఆర్ ఫాలోడ్ బై ఫాలోయింగ్ అయింది కాబట్టి ఏ, ఫాలోయింగ్ సైడ్ సెకండ్ ప్లేస్లో వీడియో మనం లైట్ డాట్ ఇండికేట్ చేస్తే రెడ్. సో నెక్స్ట్ డెక్, డి కే, డి ఫాలోడ్ బై ఏ సౌండ్ లైట్ డాట్ కాబట్టి డెక్. సో చెక్, రెడ్, డెక్. సో ఈ విధంగా ఎగ్జాంపుల్ చూడొచ్చు మనం. నెక్స్ట్ థర్డ్ ప్లేస్ థిక్ లైట్ డాట్ అండి. సో స్ట్రోక్కి ఒక స్ట్రోక్కి థర్డ్ ప్లేస్ లైట్ డాట్కి ఇండికేట్ చేస్తే థర్డ్ ప్లేస్ లైట్ డాట్కి ఇండికేట్ చేస్తే రిప్రజెంటెడ్ ఈ సౌండ్ రిప్రజెంట్ చేస్తుంది. పొజిషన్ ఆఫ్ రైటింగ్ త్రూ ది లైన్. అది థిక్ డాట్ అనుకోండి, మనం ఈ అనే సౌండ్ రిప్రజెంట్ చేస్తుంది. థర్డ్ ప్లేస్ ఈ. పొజిషన్ ఆఫ్ రైటింగ్ చూడండి. నెక్స్ట్ బిల్, సో బిఎల్ బిల్. టిల్, సో టిఎల్, టీకి ప్రిసీడింగ్ సైడ్లో ఈ అనే సౌండ్ ఇండికేట్ చేయాలి. ఎందుకు అంటే మన నోట్ ఇక్కడ నోట్ రాసుకోండి. సో థర్డ్ ప్లేస్ ఓవల్ సౌండ్ ఇంటర్వ్యూయింగ్, థర్డ్ ప్లేస్ ఓవల్ సౌండ్. సో నోట్ రాసుకోండి. ఇంటర్వెయినింగ్ థర్డ్ ప్లేస్ ఓవల్ సౌండ్స్. ఇంటర్వెయినింగ్ అంటే రెండు స్ట్రోక్స్ మధ్యలో మనకు థర్డ్ ప్లేస్ ఓవల్ వచ్చినప్పుడు, ఇప్పుడు బిల్ అనుకోండి బిల్. సో బికి ఎల్కి మధ్యలో ఈ అనే సౌండ్ వచ్చింది. సో ఇట్లా ఈ విధంగా కూడా మనం ఇంటర్వెయినింగ్ థర్డ్ ప్లేస్ ఓవల్ సౌండ్ వచ్చినప్పుడు ఇంటర్వెయినింగ్ థర్డ్ ప్లేస్ ఓవల్ సౌండ్, ఇంటర్వెయినింగ్ థర్డ్ ప్లేస్ ఓవల్ సౌండ్ placed on
నెక్స్ట్ స్ట్రోక్కి ప్రిసీడింగ్ సైడ్లో మనం థర్డ్ ప్లేస్లో ఇండికేట్ చేస్తామండి. ప్రిసీడింగ్ సైడ్ థర్డ్ ప్లేస్లో ఇండికేట్ చేస్తామండి. సో ఇంటర్వెనింగ్ థర్డ్ ప్లేస్ వర్డ్ సౌండ్ ప్లేస్డ్ ఆన్ నెక్స్ట్ స్ట్రోక్కి ప్రిసీడింగ్ సైడ్ థర్డ్ ప్లేస్లో ఇండికేట్ చేస్తాం. సో ఎగ్జాంపుల్ చూద్దాం. బిల్. సో బిల్ అన్నప్పుడు మామూలు బి అంటే మామూలు ఈ విధంగా రాస్తాం. సో ఫస్ట్ ప్లేస్, సెకండ్ ప్లేస్, థర్డ్ ప్లేస్లో ఫాలోయింగ్ సైడ్ యూజ్ చేస్తే బి. సో బిల్ అన్నప్పుడు బిఎల్ అని ఈ విధంగా రాస్తాం. సో ఇక్కడ మనకు థర్డ్ ప్లేస్ ఇంటర్సెక్షన్ అవుతుంది కాబట్టి మన థర్డ్ ప్లేస్ వర్డ్స్ అని ఇండికేట్ చేయడానికి మనకు బి కష్టంగా ఉంటుంది. ఆ స్పీడ్లో ఇంకా చాలా కన్వీనియంట్ ఉండదు కాబట్టి మనకు నెక్స్ట్ వచ్చే స్ట్రోక్కి ప్రిసీడింగ్ సైడ్లో థర్డ్ ప్లేస్లో ఇండికేట్ చేస్తాం. పొజిషన్ ఆఫ్ రైటింగ్ సేమ్, బీని త్రూ ది లైన్ రాయాలి, బట్ ఓల్ ఇండికేటెడ్ ఓన్లీ నెక్స్ట్ స్ట్రోక్కి ప్రిసీడింగ్ సైడ్లో ఇండికేట్ చేయాలి. సో టిల్, టిఎల్, టిల్. సో ఈ విధంగా మన థర్డ్ ప్లేస్ వర్డ్ సౌండ్ అది డాట్ వర్డ్స్ కావచ్చు, డాష్ వర్డ్ కావచ్చు, లైట్ డాట్ అవ్వచ్చు, థిక్ డాట్ అవ్వచ్చు, లైట్ డాష్ అవ్వచ్చు, థిక్ డాష్. ఎనీ థర్డ్ ప్లేస్ వర్డ్ సౌండ్ ఇంటర్వెనింగ్ వస్తే రెండు స్ట్రోక్ మధ్య థర్డ్ ప్లేస్ వర్డ్ వచ్చినప్పుడు నెక్స్ట్ స్ట్రోక్కే ఇండికేట్ చేయాలండి ఓవర్. సో నెక్స్ట్ బిల్, టిల్, కిల్. సో కేఎల్. సో ఎల్ అబ్స్ట్రాక్ట్ ఉంది కాబట్టి కే బిలో ది లైన్ రాసి ఎల్కి ప్రిసీడింగ్ సైడ్ థర్డ్ ప్లేస్ డైరెక్ట్ ఇండికేట్ చేస్తే కిల్. సో చిల్, చేఎల్, చిల్. ఈ విధంగా మనకు లైట్ ఆర్ట్ ఓవల్స్ అంటే ఈ విధంగా రిప్రజెంట్ చేస్తామండి. సో ఫస్ట్ ప్లేస్, సెకండ్ ప్లేస్ ఆ అనే సౌండ్ రిప్రజెంట్ చేస్తుంది. సెకండ్ ప్లేస్ లైట్ ఆర్ట్ ఏ, పొజిషన్ ఆఫ్ రైటింగ్ ఆన్ ది లైన్. థర్డ్ ప్లేస్ ఈ, పొజిషన్ ఆఫ్ రైటింగ్ త్రూ ది లైన్ అండి. సో ఈ విధంగా మనకు లైట్ ఆర్ట్, థిక్ డాట్ ఓవల్స్ ఆ ఏ ఈ అనే సౌండ్స్ రిప్రజెంట్ చేస్తాం. పొజిషన్ ఆఫ్ రైటింగ్ కూడా మనం అబోవ్ ది లైన్, ఆన్ ది లైన్, త్రూ ది లైన్ రాస్తాం. సో నెక్స్ట్ వచ్చేసరికి మనకు డాష్ వర్డ్ సౌండ్స్. సో ఇదంతా వీడియో పాస్ చేసి మీరు మొత్తం పర్ఫెక్ట్గా రాసుకోండి. సో నెక్స్ట్ లైట్ డాట్ వర్డ్స్ అండి, సారీ థిక్ డాష్ వర్డ్స్. Thick dash vowel sounds. Thick dash vowel sounds. So thick dash vowel sounds ni మనం రిప్రజెంటెడ్ సేమ్ లాంగ్ vowel sounds అంటామండి. సేమ్ థిక్ డాట్ vowels ఎలాగో మనం థిక్ డాష్ vowels కూడా లాంగ్ vowel sounds అంటామండి. దీన్ని స్ట్రెచ్ చేసి పలకడం. సో దీన్ని తీసి పలుకుతాం. సో ఒక స్ట్రోక్కి ఫస్ట్ ప్లేస్లో మనం థిక్ డాష్ కూడా ఇండికేట్ చేసినట్టయితే ఏ విధంగా సౌండ్ డిపెండ్ చేస్తుంది. సో పొజిషన్ ఆఫ్ రైటింగ్ అనేది చూద్దాం ఎగ్జాంపుల్స్తో సహా. సో ఒక స్ట్రోక్కి ఫస్ట్ ప్లేస్ థిక్ డాష్ కూడా ఇండికేట్ చేస్తే, ఒక స్ట్రోక్కి ఫస్ట్ ప్లేస్ థిక్ డాష్ కూడా ఇండికేట్ చేస్తే ఆ అనే సౌండ్ రిప్రజెంట్ చేస్తుంది. ఆ డబ్ల్యూ విత్ బేస్ సౌండ్స్ వస్తుందండి. ఆ. సో ఆ విధంగా సౌండ్ వస్తుంది. సో మన పొజిషన్ ఆఫ్ రైటింగ్ వచ్చేసరికి అబోవ్ ది లైన్ అండి. సో అబోవ్ ది లైన్. సో ఎగ్జాంపుల్ చూద్దాం. సో ఆ బేస్ సౌండ్ వచ్చింది కాబట్టి పీకి ఆ సౌండ్ వచ్చింది అనుకోండి, అబోవ్ ది లైన్ రాస్తే పా, పాల్. చేకి ఆ, చాక్. ఇత్ డి, థర్డ్. ఆ అనే సౌండ్ ఆ విధంగా రిప్రజెంట్ చేస్తుంది. ఆ డబ్ల్యూ విత్ కామెంట్ వచ్చి విత్ బేస్ సౌండ్స్ వస్తుందండి. అప్పుడు మనం స్టోరీకి ఫస్ట్ ప్లేస్లో థిక్ డాష్ ఇండికేట్ చేస్తాం. పొజిషన్ ఆఫ్ రైటింగ్ ఏ విధంగా రాయాలి, అబోవ్ ది లైన్ అండి. నెక్స్ట్ స్ట్రోక్కి సెకండ్ ప్లేస్ థిక్ డాష్ ఇండికేట్ చేస్తే స్ట్రోక్ సెకండ్ ప్లేస్ థిక్ డాష్. స్ట్రోక్కి సెకండ్ ప్లేస్లో థిక్ డాష్ ఇండికేట్ చేస్తే ఓ అనే సౌండ్ రిప్రజెంట్ చేస్తుంది. ఓ. సో ఓ అనే సౌండ్ రిప్రజెంట్ చేస్తుంది. పొజిషన్ ఆఫ్ రైటింగ్ ఆన్ ది లైన్. సో పొజిషన్ ఆఫ్ రైటింగ్ మనకు చేంజ్ ఏమి ఉండవండి. సేమ్ ఫస్ట్ ప్లేస్ అంటే అబోవ్ ది లైన్, సెకండ్ ప్లేస్ అంటే ఆన్ ది లైన్, థర్డ్ ప్లేస్ అంటే త్రూ ది లైన్. సో మనకి ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే థిక్ డాష్ వోవెల్ సౌండ్ ఏ సౌండ్ రిప్రజెంట్ చేస్తుంది ఫస్ట్ ప్లేస్లో, సెకండ్ ప్లేస్లో ఏ సౌండ్ రిప్రజెంట్ చేస్తుంది డాట్ వోవెల్స్ ఆల్సో. ఆ విధంగా అవి బై హార్ట్ చేసి ఎగ్జామ్స్ ప్రాక్టీస్ చేస్తే
మనకు చాలా కన్వీనియంట్ ఉంటుంది. ముందు మొత్తం బేస్డ్ అని మొత్తం స్టార్ట్ అని కూడా ఈ ఓవల్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఈ ఓవల్ సౌండ్స్ పర్ఫెక్ట్ వస్తే మీకు ప్రతి వర్డ్ కూడా మీరు రాయడానికి ఈజీగా ఉంటుందండి. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం మనం. సెకండ్ ప్లేస్ థిక్ డాష్ ఓవల్ సౌండ్స్. ఓ. సో ఓ అనే వర్డ్ వచ్చినప్పుడు ఏ విధంగా రాయాలి? సో డో అనమనుకోండి, డీకి సెకండ్ ప్లేస్లో ఫాలోయింగ్ సైడ్లో ఓ సౌండ్ ఇండికేట్ చేస్తే డో అవుతుందండి. డోర్. సో డి ఆర్, డీకి ఓ సౌండ్, డోర్. సో నెక్స్ట్ డోమ్, డి ఎం, డోమ్. సో ఈ విధంగా. బోర్, బి ఆర్, బికి ఓ సౌండ్, సో బోర్. సో ఈ విధంగా ఎనీ ఓవల్ సౌండ్ ఏ వర్డ్లో అయినా మనకు ఓ అనే సౌండ్ వచ్చినప్పుడు ఎనీ స్ట్రోక్ సెకండ్ ప్లేస్లో మనకు థిక్ డాష్ని ఇండికేట్ చేస్తాం. పొజిషన్ ఆఫ్ రైటింగ్ ఆన్ ది లైన్ రాస్తాం సార్. ఒక వర్డ్లో మనకు ఓ సౌండ్ వచ్చిందంటే సెకండ్ ప్లేస్ థిక్ డాష్ రాయాలి. సో నెక్స్ట్ స్ట్రోక్కి థర్డ్ ప్లేస్. స్ట్రోక్కి థర్డ్ ప్లేస్ థిక్ డాష్ ఇటు ఇండికేట్ చేస్తే, స్ట్రోక్కి థర్డ్ ప్లేస్ థిక్ డాష్ ఇటు ఇండికేట్ చేస్తే ఊ అనే సౌండ్ రిప్రజెంట్ చేస్తుంది. ఇంగ్లీష్లో ఊ అంటే డబుల్ ఓతో రిప్రజెంట్ చేస్తాం. ఊ అనే సౌండ్ని రిప్రజెంట్ చేస్తున్నాం. సో ఊ అనే సౌండ్ రిప్రజెంట్ చేస్తున్నాం. పొజిషన్ ఆఫ్ రైటింగ్ ఏంటంటే త్రూ ది లైన్. త్రూ ది లైన్. సో థర్డ్ ప్లేస్ థిక్ డాష్ ఇండికేటెడ్ ఊ అనే సౌండ్ రిప్రజెంట్ చేస్తుంది. పొజిషన్ ఆఫ్ రైటింగ్ ఏంటి? త్రూ ది లైన్. సో ఎగ్జాంపుల్ చూద్దాం. ఊ. సో రూ ఆర్ త్రూ ది లైన్ రాయాలి. సో ఫస్ట్ ప్లేస్, సెకండ్ ప్లేస్, థర్డ్ ప్లేస్, ఫాలోయింగ్ సైడ్ థర్డ్ ప్లేస్లో ఊ అనే థిక్ డాష్ ఇండికేట్ చేస్తే ఊ అనే సౌండ్ రిప్రజెంట్ చేస్తుంది. రూ. సో నెక్స్ట్ షూ. ఇష్యూస్లోకి ఫాలోయింగ్ సైడ్ థిక్ డాష్ ఇండికేట్ చేస్తే షూ. ఇష్యూ ప్లేస్ ఊ యాడ్ చేసి పలకండి అంతే, షూ. సో రూట్ ఆర్ టీ, రూట్. నెక్స్ట్ లూప్, ఎల్ పి. త్రూ ది లైన్ రాసి థర్డ్ ప్లేస్ ఇంటర్వ్యూనింగ్ కాబట్టి ఇక్కడ ఏం చేస్తున్నా నెక్స్ట్ స్ట్రోక్కి ప్రెసిడింగ్ సైడ్లో ఇండికేట్ చేస్తున్నాం థిక్ డాష్. సో లూప్. ఆ విధంగా ఎగ్జాంపుల్ చూడొచ్చు. మనకు థిక్ డాష్ ఓవల్ సౌండ్. థిక్ డాష్ ఏం సౌండ్ రిప్రజెంట్ చేస్తుంది? ఫస్ట్ ప్లేస్లో ఆ అనే సౌండ్ రిప్రజెంట్ చేస్తుంది. ఆ డబ్ల్యూ విత్ బేస్ సౌండ్స్ అని వస్తాయండి. సెకండ్ ప్లేస్ ఓ అనే సౌండ్ రిప్రజెంట్ చేస్తుంది. థర్డ్ ప్లేస్ ఊ అనే సౌండ్ రిప్రజెంట్ చేస్తుంది. సో పొజిషన్ రైటింగ్ సేమ్, ఫస్ట్ ప్లేస్, సెకండ్ ప్లేస్, థర్డ్ ప్లేస్. క్లియర్ కదండి? నెక్స్ట్ లైట్ డాష్ ఓవెల్స్. సో మీరు వీడియోని పాజ్ చేసి రాసుకోండి. సో నెక్స్ట్ లైట్ డాష్ ఓవెల్స్. సో లైట్ డాష్ వర్డ్ సౌండ్. సో ఒక స్ట్రోక్కి లైట్ డాష్ వర్డ్ సౌండ్ ఇటు ఇండికేట్ చేస్తే మనకి ఏ సౌండ్ రిప్రజెంట్ చేస్తుంది? పొజిషన్ ఆఫ్ రైటింగ్ ఏంటి ఎగ్జాంపుల్తో సహా డిస్కస్ చేద్దాం. సో ఒక స్ట్రోక్కి ఫస్ట్ ప్లేస్ లైట్ డాష్. ఒక స్ట్రోక్కి ఫస్ట్ ప్లేస్ లైట్ డాష్. స్ట్రోక్కి ఫస్ట్ ప్లేస్లో లైట్ డాష్ ఇటు ఇండికేట్ చేస్తే మనకు ఆ